బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనబడుతోంది. తెలంగాణ అస్తిత్వమే లక్ష్యంగా జలదృశ్యం వేదికగా ఆవిర్భవించిన గులాబీ జెండా నేడు రజతోత్సవ వసంతంలో గడుపుకెట్టింది. స్వరాష్ట్ర సాధనలో ఉద్యమ పార్టీగా, పై దశాబ్ద కాలం పాటు పాలక పక్షంగా తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన భారత రాష్ట్ర సమితి నేడు సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గ కేంద్రాల్లో గులాబీ జెండాలు ఎగరవేయనున్నారు. అయితే ఈసారి వేడుకల్లో ప్రధాన ఘట్టం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీ అత్యంత కీలకం కాబోతోంది. ఓవైపు మారుతున్న రాజకీయ సమీకరణాలు పార్టీని క్షేత్రస్థాయిలో తిరిగి ఎలా పుంజుకునేలా చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలపై గులాబీ బాస్ కీలక దిశానిర్దేశం చేయనున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలు ఇబ్బంది పడకూడదన్న కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం కార్యవర్గ సమావేశానికే పరిమితం చేశారు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి స్థానికంగానే వేడుకలు జరపాలని సూచించారు. తెలంగాణ భవన్ కేవలం ఆహ్వానం ఉన్న నాయకులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేయబోతున్నారు అని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, ఆల్రెడీ సిల్వర్ జూబ్లీ మహోత్సవాన్ని జరుపుకోబోతోంది బీఆర్ఎస్. అండ్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటువంటిది చాలా కీలకమైన సమావేశం అంటున్నారు. ఏం జరగబోతోంది? ఎస్ రమణ, మధ్యాహ్నం చాలా కీలకమైన సమావేశమే జరగబోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సో ఇక 25 ఏళ్ల పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు ఘనంగా ఒక పక్కన గ్రామాన అంతటా కూడా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి సంబరాలు చేసుకోవాలని చెప్పేసి ఇక 26వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో పార్టీ కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్ వేదికగా జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్ కి వస్తారు. దాదాపుగా 350కి పైగా ఆహ్వానితులు మాత్రమే ఈ సమావేశానికి హాజరవుతారు. సో ఆహ్వానం ఉన్నవారు మాత్రమే హాజరు కావాలని ఇప్పటికే పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఆహ్వానం ఎమ్మెల్యేలకు ఉంటుంది, మాజీ ఎమ్మెల్యేలకు ఉంటుంది, ఎంపీలకు ఉంటుంది. రాజ్యసభ ఎంపీలు ఉన్నారు కాబట్టి సో ఇక మాజీ ఎంపీలకు ఉంటుంది, జిల్లా పార్టీ అధ్యక్షులకు ఉంటుంది, మాజీ కార్పొరేషన్ చైర్మన్లకు ఉంటుంది, జిల్లా పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశంలో కీలక నేతలకి ఉంటుంది. 350కి పైగా టిఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సభ్యులకు సంబంధించినటువంటి ఈ యొక్క సమావేశంలో కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తి. సో అది ఇంటర్నల్ గా మీటింగ్ జరిగినప్పటికి కూడా సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశం ఉంటుంది. పార్టీలో చర్చించిన అంశాలు, అదేవిధంగా ఇక్కడ నుంచి పార్టీ కార్యక్రమాలు అంటే ఏ విధంగా ఉండబోతాయి అనే విషయాలపైన కూడా సాయంత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేదంటే అవసరమైతే కేసీఆర్ అంటే చెప్పలేమనేది కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఒకవేళ అనుయంగా కేసీఆర్ మీడియా ముందుకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఇక కేసీఆర్ మీడియా సమావేశం లేదంటే కేటీఆర్ మీడియా సమావేశం అయితే సాయంత్రం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక 25 ఏళ్ల ప్రస్థానం 26వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నాటి నుంచి నేటి వరకు పార్టీ ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అదేవిధంగా 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా 10 ఏళ్ల అధికార ప్రస్థానానికి సంబంధించిన అంశాలు, ఇప్పుడు ప్రతిపక్షంలో 2.5 ఏళ్ల పాటు పార్టీ కార్యక్రమాలు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నుంచి ఏ విధంగా ముందుకెళ్లాలి పార్టీ బలోపేతానికి సంబంధించి, ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ బలోపేతం చేయాలని పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది కాబట్టి సో దాంతో పాటు సభ్యత్వం నమోదుకు సంబంధించి గత నెలలుగా పోస్ట్ పోన్ అవ్వుకుంటూ వస్తుంది కాబట్టి సో ఈసారి జూన్ మొదటి వారం నుంచి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని పార్టీ భావిస్తుంది. మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో జూన్ మొదటి వారం నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని కూడా భావిస్తుంది. సో ఆ అంశాలన్నీ కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కమిటీలు కూడా వేసే అవకాశం అయితే ఉంది. ఆ కమిటీలో ఎవరుంటారు ఏంటి అనేది కూడా ఈ రోజు మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కవిత అంశానికి సంబంధించి ఈ రోజు కేసీఆర్ నాయకులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కవిత ఘాటైన వ్యాఖ్యలు కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన, పార్టీ నాయకులు, ముఖ్య నాయకుల పైన, పార్టీ పైన చేస్తూ వస్తుంది కాబట్టి సో స్పందించడం లేదు. ఎందుకంటే కేసీఆర్ ఆదేశాల మేరకే స్పందించాల్సిన
అవసరం ఉంది అని కూడా పార్టీ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి సో కేసీఆర్ ఆదేశాలు మాత్రమే పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో కేసీఆర్ ఆదేశానుసారమే మాట్లాడాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో సో ఈ రోజు కేసీఆర్ ఆదేశం పైన కూడా చర్చ చేసిన తర్వాత నేతలకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సేన పార్టీకి సంబంధించి స్పందించాలా స్పందించకూడదా, కవిత వ్యాఖ్యలకు సంబంధించి స్పందించాలా స్పందించకూడదా ఏంటనే విషయాలపైన కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ స్పందించాలనుకుంటే మాత్రం వరుసగా నాయకులు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పైన స్పందించే అవకాశం అయితే ఉంది. పార్టీ అదేవిధంగా కవిత వ్యాఖ్యలపైన కూడా స్పందించే అవకాశం ఉంది. స్పందించాల్సిన అవసరం లేదు అనుకుంటే మాత్రం ఎవరు కూడా స్పందించకపోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా పార్టీ అధినేత ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. సో ఇక మిగిలిన అంశాలు ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఈ 2.5 ఏళ్ల పాటు అంటే ప్రతిపక్షంలో 2.5 ఏళ్ళ ఉంది, మరో 2.5 ఏళ్ల పాటు ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి 2029 శాసనసభ ఎన్నికల సమయానికల్లా పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి, సో ఖచ్చితంగా ప్రజలకి ఎలా దగ్గర కావాలి, ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, నియోజకవర్గాల వారీగా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, నియోజకవర్గంలో సమస్యలకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం ముందు ఎత్తి చూపాలి, సో ఏంటి అనే విషయాలపైన కూడా ఈ రోజు నేతల నుంచి సూచనలు సలహాలు కేసీఆర్ తీసుకుంటారు. సో ఒక దిశానిర్దేశం కూడా చేస్తారు. ప్రధానమైన సమస్య ఉంటే ఖచ్చితంగా ముఖ్యమైన నాయకులందరూ కూడా నియోజకవర్గంలో పర్యటన, లేదంటే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి వారే ఆ సమస్యలపైన ఫోకస్ చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేలా కూడా ఒక కార్యాచరణ ప్రకటించుకోవాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. మరి కాసేపట్లో అంటే 11 గంటలకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ కు వస్తారు. వచ్చిన తర్వాత ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ జెండా ఎగరవేస్తారు. కొందరు మాత్రమే ముఖ్య నాయకులు ఉంటారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకి కేసీఆర్ వచ్చే సమయానికి ఆల్రెడీ ముందే ఎవరైతే ఆహ్వానం ఉన్నారో వారందరూ కూడా తెలంగాణ భవన్ కి చేరుకుంటారు. ఇప్పుడే ఒక్కొక్కరుగా వస్తున్నారు. వారందరూ కూడా ఆహ్వానం ఉన్న వారు మాత్రమే లోపలికి రాణిస్తున్నారు. సో తెలంగాణ భవనం ముందు భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే కేసీఆర్ గతంలో తెలంగాణ భవన్ కి వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లోపలికి పంపించాలి, కేసీఆర్ ను చూస్తామని. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి సమస్య వస్తుందేమని చెప్పేసి ముందు జాగ్రత్తగా పోలీస్ బలగాలు సమాచారం ఇచ్చారు. సో వారందరూ కూడా మోహరించున్నారు. సో వారితో పాటు బారికేడ్స్ ఏర్పాటు చేశారు. సో అంటే మనకి మెయిన్ గేట్ దగ్గరనే కొంత ఫోర్స్ ఉంటుంది. అలా కాకుండా గతంలో మెయిన్ గేట్ దగ్గర కూడా ఇబ్బందులు తలెత్తాయి, గేట్ కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి. సో అలా కాకుండా మెయిన్ గేట్ ముందు ఒక 50 మీటర్స్ ముందు బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఆహ్వానం ఉన్న వారు మాత్రం లోపలికి అనుమతిస్తున్నారు. థాంక్యూ సైదులు.